వెల్కమ్ టు కీటాక్స్. నిరంతరం కొత్త ఆరోపణలు, కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న కొత్త కేసులు, ఆధారాలు దొరకడం లేదు అంటూనే పుంఖానుగా కథనాలు. ఏపీ రాజకీయంలో అసలు ఏం జరుగుతుంది? చూడబోతే ఇది రెగ్యులర్ పొలిటికల్ రివెంజ్ స్టోరీలా కనిపించడం లేదు. దేశంలో ఇప్పటి వరకు మరి ఏ రాష్ట్రంలోనూ జరగనట్టుగా పురావస్తు శాఖ కూడా ఇంత విస్తృతంగా తవ్వకాలు జరపదేమో అన్నట్టుగా ఏపీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే రీతిలో అన్ని వైపుల నుంచి జగన్ ని బిగించే ప్రయత్నాలు, ఎత్తుగడలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. అసలు కారణం ఏంటి? రాజకీయంగా ఎదుర్కోవడమో, ముద్ర వేయడమో మాత్రమే కాదు, వారసత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఏపీలో అమలవుతున్న రాజకీయ స్ట్రాటజీ ఏంటో, కనిపిస్తున్న పొలిటికల్ నేరేటివ్ ఏంటో వన్స్ ఫర్ ఆల్ తెలుసుకుందాం. దిస్ ఈజ్ కీటాక్స్. 2024 ఎన్నికల్లో వచ్చిన ల్యాండ్ స్లైడ్ రిజల్ట్లో చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వన్స్ ఇన్ ఏ లైఫ్ అంటారు కదా, అలాంటి రిజల్ట్ని కూటమి చూసింది. మళ్ళీ అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయడం అనేది అసాధ్యం. మామూలుగా ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా సరే 40% పైగా ఓట్లు సాధిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ అన్ని ఓట్లు సాధించినా కూడా జగన్ ప్రతిపక్ష హోదా కూడా సాధించలేనంత ఫలితాన్ని ఏపీ చూసింది. వన్స్ ఫర్ ఆల్ వైసీపీని రాజకీయంగా లేవకుండా కొట్టాలి, జగన్ ని పూర్తిగా డిస్మాంటిల్ చేయాలి అనే వ్యూహాన్ని కూటమి, టీడీపీ, చంద్రబాబు వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు అనే విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మద్యం ఆరోపణలైనా, మిగతా కేసులైనా, క్రియాశీలకంగా ఉన్న నాయకుల్ని కట్టడి చేసేందుకైనా గానీ అన్ని వ్యవస్థల్ని రంగంలోకి దించి పగడ్బందీగా పద్మ వ్యూహం అనేది ఏపీలో అమలవుతోంది అనే విషయం కళ్ళ ముందు కనబడుతోంది. దీని వెనుక అసలు లక్ష్యం ఒకటే. నాయకత్వం పరంగా చూస్తే దేశ చరిత్రలోనే ఒంటరిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన అతి కొద్ది మంది లీడర్లలో జగన్ ఒకడు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వైఎస్ఆర్ తనయుడే అయినా గానీ సొంత పార్టీ పెట్టి సొంత జెండాతోనూ సొంత ఎజెండాతోనూ రాజకీయంగా అధికారం సాధించిన అతి పిన్న వయస్కుడు జగనే. ఆల్రెడీ నేను ఈ విషయం ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. అంటే జగన్ రాజకీయాల్లో వారసుడు కాదు, నాయకుడు. మరి అలాంటి జగన్ కి వ్యతిరేకంగా వారసత్వాన్ని నిలబెట్టాలి అంటే అమాంతం తేలిపోతుంది. ఎందుకంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగనేమి అమాంతం కేబినెట్ లోకి వచ్చేలా. మొదటి ఎన్నిక గెలవడానికి ముక్కుతూ మూలుగుతూ 10 ఏళ్ల సమయం తీసుకోలా. ఎదురుగాలు వీచినప్పుడు నలుగురితో నారాయణలాగా ఓడిపోను లేదు, గుంపులో గోవిందలాగా అందరూ గెలుస్తున్నప్పుడు గెలిచిన నాయకుడు కూడా కాదు జగన్. తాను గెలవడమే కాదు, ల్యాండ్ స్లైడ్ వైసీపీకి చూపించిన చరిత్ర 2019 ఏపీ కళ్ళ ముందుంచింది. అలాంటప్పుడు ఏపీలో బలమైన నాయకుడు జగన్ అనే ముద్రని దెబ్బ తీయాలి అంటే అన్ని వర్గాలకి నష్టం వాటిల్లిపోయిందని, అసలు ఊహించని పరిణామాలు ఎన్నో ఏపీలో జరిగాయి అని పుట్టిస్తూ ప్రచారం చేయిస్తూ జనంలో ఇదే విషయాన్ని నలిగేలా చేయాలి అనేది అసలు వ్యూహంగా కనపడుతోంది. అంటే జగన్ వచ్చే 20-25 ఏళ్లు రిలవెంట్ గా ఉంటాడు కాబట్టి జగన్ కి ఎగనెస్ట్ గా మన వారసత్వాన్ని నిలబెట్టాలి అంటే ముందు జగన్ ని దెబ్బతీయాలి. వైసీపీ అనేది కేవలం జగన్ ని నమ్ముకున్న పార్టీ. వ్యవస్థీకృతంగా ఆర్గనైజ్డ్ గా ఉండటం కంటే కూడా వైసీపీ బలమంతా జగన్ ఒక్కడే. అందుకని ఆ ఒక్కడిని దెబ్బ కొడితే పార్టీని దెబ్బతీయొచ్చు అనే ఆలోచన ప్రస్తుతం అమలవుతున్న వ్యూహం వెనుకుంది. కానీ ఈ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? నిజానికి అద్భుతాలు చేస్తాను అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అద్భుతాల సంగతి ఏంటి అని జనం అడిగే రోజు ఒకటి ఉంటుంది. అలా వచ్చినప్పుడు నీ ట్రాక్ రికార్డ్ ని, ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకున్నావు అనే విషయాన్ని, తర్వాత పర్ఫార్మెన్స్ కి పొలిటికల్ రేటింగ్ అనేది జనం ఖచ్చితంగా ఇస్తారు. అంతేగాని గత ప్రభుత్వ విధానాలని తవ్వి తీయడానికే నాకు ఇంతవరకు సరిపోయింది అంటే జనం ఒకటే అడుగుతారు, నిన్ను పిలిపించింది, నిన్ను గెలిపించింది ఆపరేషన్ చేయడానికి, పోస్ట్ మార్టం చేయడానికి కాదు కదా అని అడిగే రోజు రాజకీయాల్లో వచ్చిన నాడు పరిణామాల్లో ఊహించినంత మార్పు రావడం అనేది ఖాయం. సింపుల్ గా చెప్పాలంటే ఏపీలో ఒక నాయకత్వం వర్సెస్ మరో వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం మధ్య యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంది. దిస్ ఈజ్ కీటాక్స్.